Chaitanya, Dr. B.R. Ambedkar on. వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం ఈ సెషన్లో రష్యా మరియు ఉక్రెయిన్కి సంబంధించి యుద్ధం ఎందుకు జరుగుతుంది, అసలు ఈ యుద్ధం జరగడానికి ఉన్న అంశాలు ఏంటి, అవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా 2022లో కానీ లేదా 2023లో కానీ జరగబోయే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనం మ్యాక్సిమం ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే, సో ఎన్ని విధాలుగా ఈ రష్యా ఉక్రెయిన్కి సంబంధించి ఎన్ని విధాలుగా మనల్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందో దాని గురించి కూడా మనం కంప్లీట్గా ఈరోజు డిస్కస్ చేయటం జరుగుతుందండి. ఓకే, సో అసలు ముఖ్యంగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే అసలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న వివాదం ఏంటో మనం కానీ క్లారిటీగా ఉంటే తర్వాత అసలు ఎందుకు వీళ్ళు ప్రజెంట్ ఈరోజు రష్యా అనేది ఉక్రెయిన్ మీద బాంబులతోటి దాడి చేయడం జరిగిందనేది మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. ఓకే, సో అసలు మెయిన్ వివాదం ఏంటంటే మనం ఒక్కసారి కానీ ఇక్కడ ఆలోచిస్తే ఈ గ్రాఫ్ని అబ్జర్వ్ చేయండి. ఈ మ్యాప్లో మనం కానీ ఈ రష్యా ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా ఈ రష్యా నుంచి యువతల సైడ్ మొత్తం కూడా మనము తూర్పు దేశాలు అని పిలవటం జరుగుతుందండి. ఓకే, సో ఈ యూరప్ నుంచి ఇదంతా యూరప్ కంట్రీస్ అండి ఇక్కడ ఉండేవన్నీ. సో ఈ ప్రాంతం అంతా కూడా మనము పశ్చిమ దేశాలు అని పిలవటం జరుగుతుందండి. జాగ్రత్తగా గమనించండి, ఈ రష్యా పార్ట్ మొత్తం కూడా తూర్పు దేశాలుగా ప్రకటించడం జరుగుతుంది. ఈ కింద ఉన్న అన్నీ కూడా తూర్పు దేశాలు, ఇవన్నీ కూడా వెస్ట్రన్ కంట్రీస్ అని మనం పిలవటం జరుగుతుందండి. అయితే మనకి 1922 నుంచి 1991 వరకు కూడా ఈ రష్యా అని ఏదైతే చెప్తున్నామో ఆ టైంలో 22 నుంచి 91 ఈ టైం వరకు కూడా ఉక్రెయిన్ అనేది రష్యాలో అంతర్భాగంగా ఉందండి. ఓకే, సో అప్పుడు మనం ఏమని పిలుస్తున్నాము, యుఎస్ఎస్ఆర్. ఓకే, సో ఈ యుఎస్ఎస్ఆర్లో ఉక్రెయిన్ అనేది భాగంగానే ఉందండి. ఎప్పుడైతే 1991లో ఈ 1991లో రష్యా అనేది విచ్ఛిన్నం అయిపోయి దేశాలుగా విభజించడం జరిగిందండి. ఓకే, సో డిఫరెంట్ కంట్రీస్గా ఏర్పాటు అవటం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రష్యా ఏదైతే ఉందో ఈ ఉక్రెయిన్ని జాగ్రత్తగా గమనించండి, ఈ రష్యా ఏదైతే ఉందో ఈ ఉక్రెయిన్ని వదులుకునే పొజిషన్లో లేదండి. సో ఎందుకు రష్యా దీన్ని అంత టార్గెట్ చేసిందంటే మనం ఈ క్లాస్లో క్లియర్గా మీకు వివరించడం జరుగుతుందండి. దీనితో పాటుగా మనకి ఇక్కడ ఇంకొకటి ఎంటర్ అవుతుందండి, అది నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారండి. ఓకే, సో అసలు ఈ నాటో ఎందుకు ఏర్పాటైంది? సో ప్రస్తుతము ఈరోజు కానీ మనం టీవీ న్యూస్ ఛానల్స్ వాటిలో చూస్తుంటే అమెరికా కానీ మీరు రిమైనింగ్ వాళ్ళు కానీ నాటో దళాలు ఇక్కడికి వస్తున్నాయని చెప్పేసి మనం స్క్రోలింగ్లో చూడటం జరుగుతుందండి. ఓకే, అసలు ఏంటి ఈ నాటో అంటే ఏంటి? సో ఈ రెండు అంశాల మీదే మనకి కాంపిటేటివ్లో బిట్ వచ్చే అవకాశం ఉందండి. ఓకేనా, సో ఒకసారి చూద్దామండి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారండి దీన్ని. ఓకే, సో ఒకసారి కానీ మనం వరల్డ్ మ్యాప్ని కానీ చూస్తే జస్ట్ అబ్జర్వ్ చేయండి. వరల్డ్ మ్యాప్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నార్త్ అమెరికా అనుకోండి, ఇది నార్త్ అమెరికా. ఓకే, సో ఇక్కడ సౌత్ అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, రైట్. ఇక్కడికి వచ్చేసి ఆఫ్రికా, ఇక్కడ మొత్తం కూడా యూరప్, ఇక్కడ ఏషియా, ఇక్కడ మనము ఆస్ట్రేలియా తీసుకుందామండి. ఓకే, సో వీటిల్లో మనం కానీ గ్రాఫ్ పరంగా కానీ చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇలా కానీ మనం గ్రాఫ్ పరంగా తీసుకుంటే మనం ఏమని చెప్పాము, ఇప్పుడు గ్రాఫ్ పరంగా కానీ తీసుకుంటే ఇక్కడి నుంచి కూడా అంటే ఈ ఏషియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా మనం తూర్పు దేశాలు అని పిలుస్తామండి. ఓకే, సో ఈ యూరప్ కంట్రీస్ నుంచి యువతల సైడ్ అన్నీ కూడా మనం వెస్ట్రన్ కంట్రీస్ అంటే పశ్చిమ దేశాలు అని పిలవటం జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే 1949లో అంటే రెండో వరల్డ్ వార్ ముగిసిన తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇక్కడ ఇది సపోజ్ ఇది అట్లాంటిక్ సముద్రం కదమ్మా, ఇదంతా అట్లాంటిక్ సముద్రం. వీళ్ళు ఏమనుకున్నారంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వీళ్ళందరూ కూడా మనం నార్త్ సైడ్ ఏవైతే ఇక్కడ అట్లాంటిక్ పైన అంటే నార్త్
ఉత్తర అట్లాంటిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో మనం అందరం కలిసి కూడా ఒక యూనిటీగా ఉండి మనం ఒక కూటమిగా ఉండి మన ఏరియాపై ఉన్న ఈ ఏరియాలో ఉన్న దేశాల మీద కానీ ఎవరైనా కానీ దాడికి కానీ వస్తే మనం అందరం కలిసికట్టుగా వాళ్ళ మీద దాడి చేద్దామనే ఒక ఆలోచనతోటి వీళ్ళు 1949లో ఒక కూటమిగా ఏర్పాటు అవడం జరిగిందండి. ఓకే, సో వీళ్ళు ఎందుకు ఆ కూటమి ఏర్పాటు అవడం కారణం ఏంటంటే, సో రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళు సింగిల్గా మనం ఫైట్ చేస్తే మన దేశం అనేది కంప్లీట్గా నాశనం అయిపోతుంది. కాబట్టి మనకి కొంత వీళ్ళు హెల్పింగ్గా ఉంటే మిగతా దేశాలు మనం చాలా విజయాలు సాధించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఏం చేశారు జాగ్రత్తగా గమనించండి. ఇది మొత్తం కూడా వెస్ట్రన్ అయితే ఈ వెస్ట్రన్లో కూడా నార్త్ అండి, అంటే ఉత్తర వైపున నార్త్ ఇదంతా కూడా అట్లాంటిక్ సముద్రం అండి. ఓకే, సో ఇక్కడ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాలో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నదే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఓకేనా అండి. సో ఇది 4th ఏప్రిల్ 1949లో ఏర్పాటు అవ్వడం జరిగిందండి. ఓకేనా. సో అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఈ ఏరియాలో ఉన్న దేశాలన్నీ కూడా దీని కిందకి వచ్చాయండి. ఓకే, సో మనం ఫస్ట్ ఈ సమస్య డిస్కస్ చేసిన తర్వాత అసలు ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఫస్ట్ 12 దేశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోజు అవి మొత్తం కూడా 30 దేశాలు ఉన్నాయండి. ఓకే, సో దాని గురించి కూడా ఫస్ట్ వివాదం తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ మనం ఏమని చెప్పాము, ఇక్కడ నార్త్ అట్లాంటిక్ సంబంధించి వీళ్ళంతా నాటో అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ యూరప్కి జాగ్రత్తగా గమనించండి, ఈ యూరప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఫ్రాన్స్ కానీ స్పెయిన్ కానీ ఇక్కడ ఉన్న జర్మనీ కానీ ఈ యూరప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటికి అదేవిధంగా ఇవన్నీ కూడా యూరప్ కంట్రీస్ ఏనండి, పోలాండ్ ఇవన్నీ కూడా వీటికి ఈ యూరప్ కంట్రీస్కి అదేవిధంగా ఇక్కడ తూర్పు దేశాలు అని మనం ఏవైతే చెప్తున్నామో ఈ రష్యా కానీ తూర్పు దేశాలు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య ఒక బఫర్ లాగా ఒక వారధి లాగా ఏ కంట్రీ ఉందయ్యా అంటే ఉక్రెయిన్ ఉందండి. చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఓకే, సో ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇటు యూరోపియన్ కంట్రీస్ కానీ మరియు రష్యా కానీ ఎందుకు ఉక్రెయిన్ని అంత టార్గెట్ చేశారు, అంత కాన్సన్ట్రేట్ చేశారంటే ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఈ ప్రాంతం చూడండి, ఇదంతా కూడా బ్లాక్ సీ అండి, ఇవంతా కూడా ఓకే నల్ల సముద్రం అంటారు. ఈ నల్ల సముద్రంలో ఈ బ్లాక్ సీలో ఆ సముద్రం లోపల కానీ లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ చాలా విలువైన మినరల్స్ ఉన్నాయండి. ఓకే, సో ఆ మినరల్స్ అనేవి చాలా ఆర్థికంగా ఆ దేశాలు అనేవి డెవలప్ అవుతాయి. ఫస్ట్ మినరల్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. రెండవది వచ్చేసి ఈ వ్యాపారం చేయడం కోసం మీరు కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఈ రష్యా కానీ ఈ ఉక్రెయిన్ దేశం కానీ రష్యాలో కానీ కలిపేసుకుంటే ఇప్పుడు ఈ రష్యాకి బార్డర్ ఏముందండి, ఇదంతా కూడా బ్లాక్ సీ ఉందండి. ఓకే, నల్ల సముద్రం ఉంది అంటే మనము వాణిజ్యం అనేది ఈజీగా ఈ సముద్రం ద్వారా ఇట్లా మధ్య ద్వారా ఆ ఏరియా మొత్తానికి కూడా వీళ్ళు బిజినెస్ చేయొచ్చండి. ఓకేనా, సో దీనితో పాటు మిలిటరీకి సంబంధించిన కొన్ని అంశాలు కూడా దీని మీద ఉన్నాయండి. ఓకే, సో ఒక్కొక్క అంశం అనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఓకే, సో ఇప్పుడు దీన్నే మనం కొంచెం క్లియర్గా ఇది ఎందుకు చెప్పానంటే అసలు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎలా ఏర్పాటు అయింది దానికోసం ఇది చెప్పడం జరిగిందండి. ఇప్పుడు కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇప్పుడు ఇది మొత్తం యూరప్ అనుకోండి, యూరప్ కంట్రీస్, ఇది ఉక్రెయిన్, ఓకే ఇది రష్యా అండి. ఓకేనా, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు నార్త్ అట్లాంటిక్ అంటున్నారు కాబట్టి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఉక్రెయిన్ కూడా మనము నాటోలో కలుపుదామని అంటున్నారండి. ఈ ఉక్రెయిన్ని దేంట్లో కలుపుదాం అంటున్నారండి, నాటోలో కలుపుదాం అంటున్నారు. ఓకేనా, సో ఏంటి సార్ ఇప్పుడు వీళ్ళు ఈ ఉక్రెయిన్ అనేది ఒక స్వతంత్ర దేశం కాబట్టి వీళ్ళు వెళ్ళేసి ఇక్కడున్న నాటోలో కలిస్తే ఈ రష్యాకు వచ్చిన ప్రాబ్లం ఏందనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం అండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్పిన జాగ్రత్త గుర్తుంచుకోండి, ఇది ఉక్రెయిన్ అనేది ఒక స్వతంత్ర దేశం. ఎప్పుడు స్వతంత్ర దేశం ఏర్పాటైంది, ఇక్కడ మనకి సోవియట్ యూనియన్ అనేది విచ్ఛిన్నం అయిన తర్వాత 1991 తర్వాత ఇది స్వతంత్రంగానే ఉంది కాబట్టి ఈ స్వతంత్ర దేశం వెళ్ళేసి ఇప్పుడు ఈ నాటోలో జాయిన్ అయితే వచ్చిన నష్టం ఏంటి, రష్యా ఎందుకు ఈరోజు దాని మీద బాంబులు వేయటం జరిగింది అని అంటే దానికి ఆన్సర్ ఏంటంటే మీరు కానీ ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడండి
ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది క్రిమియా ద్వీపకల్పం అంటామండి. దీన్ని క్రిమియా ద్వీపకల్పం. ఓకే, అయితే ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ క్రిమియా అనే ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతంలో నివసించే జనాలు ఎవరైతే ఉన్నారో అక్కడున్న పొలిటీషియన్ కానీ వాళ్ళందరూ కూడా మేము ఉక్రెయిన్లో ఉండము. వాస్తవానికి క్రిమియా అనేది ఉక్రెయిన్లోని ఒక భూభాగమే. ఓకేనా? సో ఈ క్రిమియా అనే ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నివసించే ప్రజలు, అదేవిధంగా అక్కడున్న పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో మేము ఉక్రెయిన్లో కలిసి ఉండము, మేము రష్యా కిందకు వస్తాము అని చెప్పేసి వీళ్ళు కోరటం జరిగింది. ఓకేనా? సో ఎప్పుడైతే వీళ్ళు ఈ క్రిమియాకి సంబంధించిన ఆ భూభాగం ఏదైతే ఉందో దానిని రష్యా వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క మ్యాప్ రిలీజ్ చేసేటప్పుడు రిమైనింగ్ వరల్డ్లోకి సంబంధించిన ఎవరిని కూడా మీట్ అవ్వకుండా వాళ్ళే వరల్డ్ మ్యాప్లో ఈ క్రిమియా అనే ద్వీపకల్పం ఏదైతే ఉందో అది రష్యా కింద చూపించుకోవడం జరిగిందండి. ఓకే, సో అయితే ఇక్కడ ఈ క్రిమియాని 2014లో వీళ్ళు తీసుకోవడం జరిగిందండి. ఓకే, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి మనం మాట్లాడే ప్రతి ఒక్క అంశం కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఏరియా అండి. ఓకే, సో ఈ క్రిమియా అనేది రష్యా అనేది 2014లో తీసుకోవటం జరిగిందండి. ఓకే, అయితే ఎప్పుడైతే ఈ 2014లో క్రిమియాని వాళ్ళు తీసుకున్నారో, సో మీకు అందరికీ తెలిసిన అంశమేనండి G8 కూటమి. G8 కూటమి, ఈ కూటమిలో రష్యా కూడా భాగంగా ఉందండి. ఓకే, సో మిగతా అన్ని కంట్రీస్ కూడా ఏమని చెప్తున్నాయంటే రష్యా నువ్వు చేసేది తప్పు, ఇక్కడ ఈ క్రిమియా అనే భూభాగం ఏదైతే ఉందో అది ఉక్రెయిన్కి సంబంధించింది కాబట్టి మీరు ఉక్రెయిన్కి వాళ్ళు ఇవ్వకుండా మీరు ఆ భూభాగాన్ని తీసుకోవద్దు. ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇటువంటి టైంలో మీరు ఒక దేశాన్ని ఆక్రమించుకోవటం మేము చూస్తూ ఉండము అని చెప్పేసి రిమైనింగ్ కంట్రీస్ చెప్పడం జరిగిందండి. అయితే ఇప్పుడు ఈ G8 కూటమి ఏదైతే ఉందో దీంట్లో రష్యా ఎప్పుడు జాయిన్ అయిందంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని గుర్తుంచుకోండి. G8 కూటమి అనేది రష్యా 1997లో జాయిన్ అవటం జరిగిందండి. ఓకే, సో ఏ సమావేశంలో అని అడుగుతారండి, అది ఇటలీ సమావేశంలో 1997లో రష్యా ఈ కూటమిలో జాయిన్ అవటం జరిగింది. ఎప్పుడైతే 2014లో రష్యా ఈ యొక్క క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకుందో, తన భూభాగంలో కలుపుకుందో, ఆ సందర్భంలో ఈ G8 కూటమి నుంచి రష్యా అని వీళ్ళు తొలగించడం జరిగింది. డేట్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఎప్పుడు తొలగించిందయ్యా అంటే 24th మార్చ్ 2014 అండి. ఓకే, సో బ్రసెల్స్లో జరిగిన సమావేశంలో, ఈ బ్రసెల్స్ ఎక్కడ ఉంటుందండి, బెల్జియం. బ్రసెల్స్ ఎక్కడ ఉంటుంది, బెల్జియం. ఓకే, 24 మార్చ్ 2014 బ్రసెల్స్లో జరిగిన సమావేశంలో రష్యాని ఈ యొక్క కూటమి నుంచి తీసివేయటం జరిగింది. ప్రస్తుతము ఈ యొక్క కూటమి ఎన్ని ఉన్నట్టండి, ఇప్పుడు రష్యా ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి మొత్తము G7 కూటమి ప్రస్తుతం అయితే ఉందండి. ఓకే, సో అయితే ఇక్కడ సమస్య ఏంటి సార్, ఎందుకు ఈ ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు రష్యాలో మేము వస్తాము అని అడుగుతున్నారంటే, మీరు కానీ ఒకసారి గమనిస్తే ఇక్కడ మనం ఏమని చెప్పాము, ముందు 1991 కంటే ముందు కూడా ఈ ఉక్రెయిన్ అనేది రష్యాలో భాగం అండి. అయితే వీళ్ళ యొక్క ఆచారాలు కానీ వీళ్ళ యొక్క భాష కానీ అది కంప్లీట్గా కూడా ఉక్రెయిన్కి సంబంధించిన అంతా కూడా రష్యన్లో వాళ్ళలో భాగమే కాబట్టి వాళ్ళు మేము ఇక్కడ ఉన్నామో మేము ఇక్కడికి వస్తామని వాళ్ళు అడుగుతున్నారండి. ఇది బయటకు కనిపించే ప్రపంచంలో ఉన్న ఒక ఆన్సర్ అండి. అయితే ఒరిజినల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు ఒకసారి గుర్తుంచుకోండి, ఇక్కడ నాటో అని ఏదైతే చెప్తున్నామో, NATO ఏదైతే చెప్తున్నామో ఇది ఎందుకు ఏర్పాటైంది, నాటో సభ్యత్వం తీసుకున్న దేశాలన్నీ కూడా ఒక యూనిటీగా ఉండి ఈ నాటోలో ఎన్ని దేశాలు అయితే ఉంటాయో ఈ దేశంలో ఏ ఒక్కరం ఏదైనా కానీ మిగతా దేశం దాడి చేస్తే అప్పుడు ఈ నాటో కూటమి ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాలన్నీ కూడా మూకుమ్మడిగా వీళ్ళన్ని దేశాలు కలిపి ఆ దేశం మీద యుద్ధం చేయటం అనేది ఇక్కడ ఈ నాటో యొక్క ఒప్పందం అండి. ఓకే, అయితే ఇప్పుడు రష్యా, జాగ్రత్తగా గమనించండి, రష్యా ఎందుకు దీన్ని ఉక్రెయిన్ని ఇట్లా పిడికిల్లో బిగించుకొని మాకు కావాలి అని యుద్ధం చేస్తుందంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ ఈ ఉక్రెయిన్ ప్రాంతం ఏదైతే ఉందో దీనిని నాటోలో జాయిన్ చేసుకుంటామని చెప్పేసి నాటో ప్రకటించడం జరిగిందండి. ఓకే, సో అదేవిధంగా ఈ ఉక్రెయిన్ ఏదైతే ఉందో మేము నాటోలో జాయిన్ అవుతామని వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే రష్యా మెయిన్గా ఏమడుగుతుందంటే
ఒకే ఒక కండిషన్ అండి, అది కూడా ఏంటంటే నాటో ఏదైతే ఉందో ఆ నాటోలో ఈ యొక్క ఉక్రెయిన్ని జాయిన్ చేసుకోము అని ప్రకటించమని చెప్తుందండి. ఓకే, జాగ్రత్తగా గమనించండి. నాటోలో ఈ ఉక్రెయిన్ అనేది నేను జాయిన్ అవుతాను అంటుంది. ఓకే, సో రష్యా ఏమని చెప్తుంది, మీరు ఉక్రెయిన్ని నాటోలో జాయిన్ చేసుకోవద్దు అని చెప్పడం జరుగుతుందండి. సో ఎందుకు చెప్తుందంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ రష్యాకు సంబంధించిన హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో ఇది మాస్కో అనేది ఇక్కడ ఈ ఉక్రెయిన్ నుంచి చాలా దగ్గర డిస్టెన్స్ అండి, చాలా దగ్గర దూరం ఉంటుంది. ఓకే, తక్కువ దూరం ఉంటుంది అనమాట. అయితే వీళ్ళు ఏంటంటే వన్స్ నాటోలో కానీ ఉక్రెయిన్ కానీ జాయిన్ అయితే ఈ నాటో అనేది ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఏ దేశాలైనా కానీ దానికి సపోర్టింగ్గా ఉన్నోటికి కానీ లేదా ఈ నాటోలో సభ్యత్వం ఏ దేశం అయితే తీసుకుంటుందో ఆ దేశంలో ఈ నాటోకి సంబంధించిన మిలిటరీ దళాలు అనేది ఈ ఏరియాలో మోహరించడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు ఉక్రెయిన్ కానీ నాటోను కానీ తీసుకుంటే దాంట్లో సభ్యత్వం కానీ తీసుకుంటే నాటోకి సంబంధించిన సైనిక దళం అంతా కూడా ఎక్కడ ఉందంటే సో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తారు, ఈ యొక్క రష్యా బార్డర్లోనే వీళ్ళు స్టే చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఎందుకు చేస్తారు, వీళ్ళ టార్గెట్ అంతా కూడా రష్యాని దెబ్బతీయాలని చూస్తుంటారండి అమెరికా. ఓకేనా, సో దానికోసం ఇప్పుడు రష్యా ఏమంటుందంటే మీరు ఉక్రెయిన్ కానీ నాటోలో జాయిన్ చేసుకున్న తర్వాత మీ యొక్క మిలిటరీ బలాన్ని మొత్తం కూడా ఇక్కడ దించుతారు. ఓకే, సో ఎప్పటికైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు ఖాళీగా ఉంటారండి, ఏదో ఒకటైనా రష్యా మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని రష్యా ఏమంటుందంటే మీరు మాత్రం ఈ ఉక్రెయిన్ మాత్రం నాటోలో చేర్చుకోవద్దు అనేది రష్యా యొక్క వాదన అండి. ఓకే, సో వీళ్ళు ఏమంటారు, నాటో లేదు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు కాబట్టి మేము ఈ యొక్క నాటోలో జాయిన్ చేసుకుంటాము ఉక్రెయిన్ అని చెప్పేసి వీళ్ళు నాటో చెప్తుందండి. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని రష్యా క్లియర్గా 15 రోజుల నుంచి కూడా చెప్పడం జరిగిందండి, మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి, అది కూడా ఏంటి నాటోలో ఈ యొక్క ఉక్రెయిన్ని మేము చేర్చుకోము అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారండి. ఓకే, సో వాళ్ళు దానికి ఏ స్టేట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల నిన్న మనకి ఉక్రెయిన్ మీద బాంబులు వేయటం జరిగిందండి. అయితే ఇక్కడ ఫస్ట్ మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వివాదం ఎక్కడొచ్చింది, ఉక్రెయిన్ అనేది నాటోలో జాయిన్ అవుతుంటే రష్యా అనేది జాయిన్ చేసుకోవద్దని చెప్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, ఇక్కడ ఈ క్రిమియా అనేది ఏ ప్లేస్ అయితే ఉందో దీనిని రష్యా వాళ్ళు తీసేసుకోవటం జరిగిందండి. ఓకే, సో ఇది ఒక వివాదం అండి. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందంటే ఒకసారి చూడండమ్మా, ఇది G7 కూటమి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ప్రస్తుతము G7 ఉన్నాయి, అంతకుముందు G8 ఉన్నాయండి. 97లో ఇది సభ్యత్వం తీసుకోవడం జరిగింది రష్యా. 2014 మార్చి 24న G8 కూటమి నుంచి బయటకు వెళ్ళటం జరిగిందండి. ఎందుకు వెళ్ళింది, అన్ని దేశాలు కూడా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవద్దని చెప్తే రష్యా ఇది తీసుకోవటం జరిగిందండి. ఓకే, సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఏ దేశాన్ని సపోర్ట్ చేస్తున్నామో ఏ దేశాన్ని కాదంటున్నాం అనేది కాకుండా ఒకసారి కానీ మీరు గమనిస్తే మన ఇండియా సిచ్యువేషన్ చూద్దామండి. మన ఇండియా అనేది చూసుకుంటే ఇక్కడ భూటాన్ ఉందండి. ఓకే, సో ఇది మొత్తం కూడా ఇండియా ప్రాంతం అండి. ఓకే, ఈ భూటాన్లో డోక్లామ్ అనే ప్లేస్ ఉందండి. ఓకే, డోక్లామ్ అనే ప్లేస్ ఉందండి. ఈ ప్లేస్ ఎక్కడుంది, భూటాన్లో ఉంది. ఈ డోక్లామ్ అనే ప్లేస్ ఎక్కడుందండి, భూటాన్లో ఉంది. ఓకే, అయితే ఈ డోక్లామ్ ప్లేస్లో ఏదైతే ఉందో ఈ డోక్లామ్ అనే ప్లేస్లో చైనా వాళ్ళు తన సైన్యాన్ని మోహరించడం జరిగిందండి ఇక్కడ. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి, డోక్లామ్ ప్లేస్లో చైనా వాళ్ళ యొక్క సైనికుల్ని ఇక్కడ మోహరించడం జరిగినప్పుడు సో భారతదేశం వాళ్ళు కూడా మన సైనికులను కూడా ఇక్కడ ఈ బార్డర్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఈ డోక్లామ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో దానికి యువతలు ఏముందండి, ఇండియా. ఈ డోక్లామ్కి యువతలు ఇండియా ఉంది, డోక్లాంక్ పైన భూటాన్ అండి. ప్లేస్ దేంట్లో ఉంది, భూటాన్లో ఉంది. అయితే ఎప్పుడైతే ఇక్కడికి చైనా వాళ్ళ సైనికులు ఇక్కడికి వచ్చారో ఆటోమేటిక్గా మన ఇండియా సైనికులు కూడా ఇక్కడికి వెళ్ళటం జరిగిందండి. ఓకే, సో తర్వాత ఆ రెండు దేశాలకు సంబంధించిన మంత్రులు వాళ్ళంతా కూడా మాట్లాడుకొని సో చైనాకు సంబంధించిన సైనికులు వెనక్కి వెళ్ళారు, భారతదేశానికి సంబంధించిన సైనికులు కూడా వెనక్కి రావడం జరిగిందండి. సో ఎందుకు మీకు ఇక్కడ డౌట్ రావచ్చండి, సార్ ఇప్పుడు ఈ డోక్లామ్ అనేది అంతా కూడా మీరు భూటాన్కి సంబంధించిన ప్రాంతం అంటున్నారు కదా, ఈ భూటాన్ ప్రాంతంలో చైనాకు సంబంధించిన సైనికులు ఉంటే ఇండియాకు వచ్చిన నష్టం ఏంటి సార్ అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి. జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతం ఉందో ఇదంతా అరుణాచల్ ప్రదేశ్ అనుకోండి. ఓకే,
ఇక్కడ సిక్కిం, ఇదంతా భూటాన్ అనుకోండి. సో ఇక్కడ కానీ ఈ డోక్లాం ప్రాంతంలో కానీ చైనా సైనికులు ఉంటే వీళ్ళు ఖాళీగా ఉంటారండి. చిన్నగా అవకాశం చూసినప్పుడల్లా ఇలా ముందుకు రావటం కానీ లేదా ఇక్కడ ఉన్న సైనికుల మీద దాడులు చేయటం కానీ మన భూమిని ఆక్రమించడం కానీ జరుగుతుందండి. సో దానికోసం ముందుగానే ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంతానికి రావద్దని ఇండియా ఫైట్ చేయడం జరిగిందండి. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అదే విధంగా ఇప్పుడు రష్యా ఏమంటుందంటే, మీరు ఎన్ని యుద్ధాలైనా చేసుకుంటారా బాబు, నాకు అనవసరము, బట్ కాకపోతే ఈ ఉక్రెయిన్ అనేది ఇటు యూరప్ కంట్రీస్కి అదేవిధంగా తూర్పు దేశాలకు మధ్యలో ఒక బఫర్ లాగా ఉంది కాబట్టి మీరు దీన్ని కానీ నాటోలకు కానీ ఇస్తే మీరు సైనికులందరినీ ఇక్కడికి తీసుకొస్తారు. తర్వాత ఏదో ఒక కండిషన్లో ఈ యొక్క రాజధానికి దగ్గరగా ఉంది, ప్లస్ మా భూభాగం మీద మీరు దాడి చేస్తారు కాబట్టి అందువల్ల మేము ఇక్కడ సైనికుల్ని వెనక్కి పంపించండి, లేదా మీరు కానీ నాటోలో కానీ ఉక్రెయిన్ని చేర్చుకోను అంటే ఇక్కడ మేము ఎంతమంది సైనికులను అయితే మోహరించామో వాళ్ళందరినీ కూడా వెనక్కి పిలుస్తామని రష్యా చెప్పడం జరిగిందండి. సో నాటో ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో రష్యా అనేది ఉక్రెయిన్ మీద దాడి చేయటం జరిగిందండి. ఓకే, ఇదండి వాళ్ళ మధ్య ఉన్న మెయిన్ వివాదం. అయితే ఇక్కడ మెయిన్గా మనకి ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారంటే, ఈ ఉక్రెయిన్ ఏదైతే ఉందో ఈ ఉక్రెయిన్కి సరిహద్దు పంచుకుంటున్న దేశాలు ఏవని అడుగుతారండి. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఒకటి రష్యా అండి, మీరు నీట్గా లైన్లో రాసుకోండి. ఒకటి రష్యా, రెండవది వచ్చేసి బెలారస్, మూడవది వచ్చేసి పోలాండ్, ఫోర్త్ వన్ వచ్చేసి స్లోవాకియా, ఫిఫ్త్ వన్ వచ్చేసి హంగేరీ, సిక్స్త్ వన్ వచ్చేసి రోమానియా, సెవెంత్ వన్ వచ్చేసి ఇక్కడండి మాల్డోవా. ఓకే, సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్త కూర్చోండి. ఎందుకంటే ఈ కింది దేశాల్లో ఉక్రెయిన్తో సరిహద్దు పంచుకునే దేశం ఏదని చెప్పేసి ఒక మూడిచ్చి లేని దేశం ఇవ్వడం జరుగుతుందండి. సో ఏమేమి వస్తున్నాయండి, ఫస్ట్ రష్యా, సెకండ్ బెలారస్, థర్డ్ పోలాండ్, ఫోర్త్ వన్ స్లోవాకియా, ఫిఫ్త్ వన్ హంగేరీ, సిక్స్త్ వన్ రొమానియా, సెవెంత్ వన్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ లేదని చెప్పేసి ఇక్కడ రాశానండి మాల్డోవా. ఓకేనా, సో ఈ 7 దేశాలతో ఉక్రెయిన్ అనేది సరిహద్దుని పంచుకోవటం జరుగుతుంది. వీటితో పాటుగా ఇక్కడ ఏముందండి, నల్ల సముద్రం. అంటే ఇక్కడ ఈ సముద్ర మార్గంగా అంటే ఈ ప్రాంతం ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో వాళ్ళకి వాణిజ్యపరంగా కూడా చాలా ఆర్థికంగా వాళ్ళు ముందుండడం జరుగుతుందండి. అంటే ఈ సముద్రంలో వచ్చే ఖనిజాలు వాళ్ళ వంశం అవుతాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న రవాణా కూడా వీళ్ళు ఈజీగా ఒకటి రోడ్డు మార్గాన మిగతా కంట్రీస్కి, అదేవిధంగా ఇక్కడ జల మార్గాన కూడా వీళ్ళు వ్యాపారం చేయడానికి అవకాశం ఉందండి. ఓకే, సో మెయిన్గా రష్యా వాదించేది ఏంటంటే, ఇక్కడ సైనికులు కానీ మీరు నాటోలోకి కానీ వస్తే ఖచ్చితంగా కూడా ఎప్పటికైనా మాకు ఇది ప్రమాదమే కాబట్టి మీరు ఉక్రెయిన్ని జోలికి రావద్దు, ఉక్రెయిన్ని నాటోలో తీసుకోవద్దు అనేది వీళ్ళు చెప్పే మెయిన్ అంశం అండి. అయితే వీళ్ళ మధ్య ఉన్న వివాదాల్లో ఇంకొకటి చూద్దామండి. ఇప్పుడు ఈ 7 కంట్రీస్ క్లియర్ కదండి, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు అసలు ఏమేమి మూమెంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామండి. వెళ్ళి ఇక్కడ 2 రకాల మూమెంట్స్ జరగటం జరిగిందండి. ఒకటి యూరో మైడాన్ మూమెంట్. ఓకే, యూరో మైడాన్ మూమెంట్ అనేది ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి సపరేటిస్ట్ మూమెంట్ అండి, సపరేటిస్ట్ మూమెంట్. ఓకే, మనం ఉద్యమాలు అంటాం కదండి, ఆ విధంగా ఈ ఉక్రెయిన్కి రష్యా మధ్య ఎటువంటి ఉద్యమాలు ఉన్నాయంటే జాగ్రత్తగా గుర్తుంచుకొని, ఒకటి యూరో మైడాన్ మూమెంట్, రెండవది వచ్చేసి సపరేటిస్ట్ మూమెంట్ అండి. సార్ ఏంటి ఈ మూమెంట్స్ అంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం, ఓకే, ఇది మొత్తం ఉక్రెయిన్ కదండి, ఇదంతా ఉక్రెయిన్ కదా, జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఈ ప్రాంతం ఏదైతే ఉందో, బాక్స్ గీసిన ప్రాంతం ఏదైతే ఉందో, ఇక్కడున్న ప్రజలకి రష్యా అనేది డబ్బు రూపేనా కానీ లేదా ఇంకా రిమైనింగ్ ఏ ఆశలైనా చూపించి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఈ తూర్పు, జాగ్రత్తగా గమనించండి, ఇది మొత్తం కూడా తూర్పు ఉక్రెయిన్ అంటామండి. ఓకే, సో ఈ ప్రాంతం అనేది దక్షిణ ఉక్రెయిన్. ఆల్రెడీ దక్షిణ ఉక్రెయిన్ అనేది రష్యా ఆక్రమించుకుందండి. ఓకే, సో తూర్పు ఉక్రెయిన్లో ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు మేము రష్యాలో కలుస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఓకే, సో అదేవిధంగా ఇంకొక మూమెంట్ ఉందండి. ఇక్కడ యూరో మైడాన్ మూమెంట్ అంటే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో
ఈ ప్రాంతంలో అంటే వెస్ట్రన్ సైడ్ ఉండే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళేమో మేము రష్యాలో కలవము, మమ్మల్ని ఇలాగే ఉంచండి, మేము ఇటు సైడే మద్దతుగా ఉంటామని చెప్పేసి ఆ మెడాన్ అనేది ఒక ప్రాంతం అండి. ఓకే, సో యూరో మెడాన్ మూమెంట్ అనేది, ఇక్కడ మెడాన్ అనేది ఒక ప్రాంతం అండి. ఓకే, ఇప్పుడు మనం ఇవి చిన్న చిన్న యుద్ధాలు కానీ మనం ఏపీ హిస్టరీలో చదువుకుంటూ ఉంటాం కదండి. బాక్సార్ యుద్ధము, బొబ్బిలి యుద్ధము, అంటే ఏ ప్రాంతంలో అయితే ఆ యుద్ధాలు జరుగుతున్నాయి ఆ ప్రాంతానికి ఆ యుద్ధం పేరు పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ మెడాన్ అనే ఒక ప్రాంతం ఇక్కడ ఉందండి. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు యూరో మెడాన్ మూమెంట్ అంటే ఈ ప్రజలందరూ కూడా మేము ఇలాగే ఉంటాము, రష్యాలో కలవము, మేము ఇలాగే ఉంటాము, యూరో సైడ్ సపోర్ట్ ఇస్తామని చెప్పేది యూరో మెడాన్ మూమెంట్ అండి. ఇక్కడ సపరేటిస్ట్ మూమెంట్ అంటే ఎవరంటే ఇప్పుడు ఈ బాక్సుల్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ నివసించే ప్రజలందరూ కూడా వీళ్ళ సంస్కృతి కానీ వీళ్ళ ఆచారాలు కానీ వీళ్ళ భాష కానీ ఆల్మోస్ట్ రష్యాకి సంబంధించింది కాబట్టి వీళ్ళేమంటున్నారు, ఇక్కడ వీళ్ళేమో డబ్బు రూపాయన చూయించి ఎలాగైనా సరే ఇక్కడ ఉన్న జరిగే ఈ ఉద్యమానికి వీళ్ళు వెనక నుంచి ఆర్థికంగా సహాయం చేస్తున్నారండి. ఓకే, సో ఈ ప్రాంతంలో వాళ్ళు సపోర్ట్ చేసే మూమెంట్నే మనం సపరేటిస్ట్ మూమెంట్ అంటున్నామండి. ఓకే, సో వీళ్ళు ఏమంటారు, మనం రష్యాలో కలుద్దాం అంటారండి. ఓకే, సో మనకి బిట్టు రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన వాటిల్లో ఏమేమి మూమెంట్స్ ఉన్నాయంటే ఒకటి యూరో మెడాన్ మూమెంట్, ఒకటి రెండోది సపరేటిస్ట్ మూమెంట్ అండి. ఓకే, ఇక్కడ మనకి బిట్ వచ్చే అవకాశం ఉందండి. ఇకపోతే ఇక్కడ మిస్ అయితే మనకి ఇవి జరగగానే ఖాళీగా ఉంటారు కదండి, వీళ్ళు కొన్ని ఒప్పందాలు ఉన్నాయండి. ఓకే, సో వాటి సంగతి కూడా చూద్దామండి. ఒప్పందాలు చాలా ఇంపార్టెంట్ అండి, ఈ ఒప్పందాలు కూడా. ఈ యొక్క క్లాస్తో రష్యాకి ఉక్రెయిన్కి సంబంధించి ఎటువంటి బిట్ అడిగినా కూడా మీరు చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు యుక్రెయిన్కి అదేవిధంగా రష్యాకి మధ్య ఎటువంటి ఒప్పందాలు జరిగాయో ఒకసారి చూద్దామండి. సో ఒప్పందం 1 వచ్చేసి మినిస్క్ 1 అండి, MINSK మినిస్క్ 1 అండి. సో ఈ మినిస్క్ అనేది కూడా ఒక ప్రాంతం అండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఉక్రెయిన్ పైన ఒక కంట్రీ ఉందండి, కంట్రీ పేరు ఏంటండి, బెలారస్. ఓకే, దీని హెడ్ క్వార్టర్ ఇక్కడ మినిస్క్ అండి. ఈ మినిస్క్ ప్రాంతంలో జరిగిన ఒప్పందాన్నే మనము ఇక్కడ మినిస్క్ 1 అంటే 2 ఒప్పందాలు జరిగాయండి. ఓకే, మినిస్క్ 1 అండ్ అదేవిధంగా మినిస్క్ 2 అనే ఒప్పందాలు జరగటం జరిగిందండి. అయితే ఈ మినిస్క్ 1లో అసలు ఏంటయ్యా వీళ్ళ యొక్క అగ్రిమెంట్ ఏంటంటే ఉక్రెయిన్కి సంబంధించిన, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ దీంట్లో ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే ఉక్రెయిన్కి సంబంధించిన ఉక్రెయిన్ ప్రభుత్వము ప్లస్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉన్నారు కదండి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రజలు, జాగ్రత్తగా గమనించండి. మినిస్క్ 1 ఒప్పందం ఏంటంటే ఈ ఉక్రెయిన్ గవర్నమెంట్కి అదేవిధంగా ఇక్కడ సపరేటిస్ట్ మూమెంట్ ఉంది కదండి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి మధ్య జరిగిన ఒప్పందమే మినిస్క్ 1 ఒప్పందం. ఇది ఎప్పుడు జరిగిందని అడుగుతారండి, జాగ్రత్తగా గుర్తుంచుకొని 2014 ఇది జరిగిన సంవత్సరం అండి, 2014. ఎందుకు జరిగిందంటే 2014లో ఆల్రెడీ ఇక్కడ క్రిమియా అనే ప్రాంతం అనేది రష్యా అనేది ఆక్రమణ చేసుకోవడం జరిగిందండి. ఓకే, అయితే ఈ యొక్క మినిస్క్ 1 అనేదాన్ని ఈ ఉక్రెయిన్ ప్రభుత్వము కన్సిడర్ చేయలేదు, ఇక్కడున్న ప్రజలు కూడా దాన్ని కన్సిడర్ చేయలేదండి. సో దాన్ని బేస్ చేసుకొని మనకి 2వ ఒప్పందం కూడా జరిగిందండి, అది మినిస్క్ 2 అండి. ఓకే, సో మినిస్క్ 2 వచ్చేసి 2015లో జరిగిందండి. ఓకే, సో 2014లో దీన్ని కన్సిడర్ ఎవరు చేయలేదండి, అందువల్ల సెకండ్ అనేది ఇక్కడ జరిగిందండి. ఇక్కడ ఏంటంటే దీంట్లో జాగ్రత్తగా గమనించండి, ఒకటి రష్యా గవర్నమెంటు, మినిస్క్ 2లో అండి రష్యా గవర్నమెంటు, తర్వాత ఉక్రెయిన్ గవర్నమెంటు, వీటితో పాటుగా OSCE అని ఒక సంస్థ అండి ఇది. ఓకే, OSCE అనేది ఒక సంస్థ, రష్యా గవర్నమెంటు, ఉక్రెయిన్ గవర్నమెంటు, అదేవిధంగా OSCE అనే ఒక సంస్థతోటి వీళ్ళు 2వ ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. దాన్ని మినిస్క్ 2 అంటారు. ఎప్పుడు జరిగిందండి, 2015. సో ఏంటి సార్ ఈ OSCE అంటే ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ యూరప్ అండి. ఓకే, సో ఎవరికైనా డౌట్ ఉంటే రాస్తాను చూడండి. ఆర్గనైజేషన్ OSCE ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్. ఓకే, OSCE అంటే అబ్రివేషన్ అదండి. సో మనకేమో ఎగ్జామ్లు అడగరండి, జస్ట్ ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోనండి. ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేటివ్ ఇన్
యూరప్. ఓకే, సో రష్యా, యుక్రెయిన్, ఓఎస్సి వీళ్ళు ముగ్గురు అనుబంధం మీద వీళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారండి. ఓకే, సో ఒప్పందాల మీద కూడా మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే, సో ఇకపోతే మనకి ఒకవేళ ఇది కూడా దాటుకొని మనకి ఒక ఎగ్జామినర్ కానీ బిట్ ఫ్రేమ్ చేయాలని చూస్తే ఇక్కడ ఏదైతే మనం నల్ల సముద్రం అని చెప్తున్నామో ఈ నల్ల సముద్రం చుట్టూతా ఉన్న దేశాల లిస్ట్ అడుగుతారండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి నల్ల సముద్రం చుట్టూతా ఉన్న దేశాల లిస్ట్. ఓకే, సో అది మనం నాటోతో చెప్పుకుంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుందండి. ఓకే, సో ఈ ప్రాంతం వరకు ఒక్కసారి రిపీట్ చేస్తాను చూడండి. రష్యాకి మెయిన్గా ఉన్న ప్రాబ్లం ఉక్రెయిన్ కానీ నాటోలో జాయిన్ అయితే ఈ ప్రాంతంలో ఎప్పటికైనా సరే ఈ దేశానికి ముప్పు ఉంటుందని వీళ్ళు దీన్ని ఒప్పుకోవటం లేదు. అది ఫస్ట్ వన్. రెండవది వచ్చేసి ఉక్రెయిన్ కానీ రష్యా చేజార్చుకుంటే ఇప్పుడు ఆల్రెడీ క్రిమియా ప్రాంతం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి సో ఇక్కడ ఉన్న ఖనిజాలు కానీ లేదా ఇది ఉన్న రవాణా కానీ వాళ్ళ చేతులు అనేది మిస్ అయిపోతుందండి. ఓకే, సో రిమైనింగ్ వాళ్ళు దాడులు చేయడం వల్ల అది కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ రష్యాకి ఉక్రెయిన్ మధ్య జరిగిన మూమెంట్స్ రెండు అడుగుతారండి. అదేవిధంగా రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరిగిన ఒప్పందాలు కూడా అడగటం జరుగుతుందండి. మినిస్క్ 1, మినిస్క్ 2 అండి. ఓకే, సో ఇప్పుడు ఇక అసలు ఏంటి సార్ నాటో పాత్ర ఏందో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, NATO అని అంటారు లేదా దీన్నే జాగ్రత్త చూడండి OTAN అని కూడా అంటారండి. OTAN మీకు ఆప్షన్స్లో రెండిట్లో ఒకటి ఉంటుందండి. నాటో అన్న ఉంటుంది లేకపోతే ఓటాన్ అన్న ఉంటుందండి. ఓకే, సో ఇది కొత్తదని చెప్పేసి మళ్ళీ మీరు ఆలోచించకండి. ఓకే, సో ఫస్ట్ దీని గురించి అబ్జర్వేషన్ చూసిన తర్వాత దీని మీద ఎటువంటి బిట్స్ అడుగుతారు, అదేవిధంగా ఈ నాటోలో ఈ టర్కీకి సంబంధించిన అంశాలు కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఓకే, సో ఈ నాటో అనేది రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత నార్త్ అట్లాంటిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో మనం అందరం కూడా ఒక యూనిటీగా ఉందాం, మన మిలిటరీ అంతా కూడా ఒక యూనిటీగా ఉండి ఏ దేశమైనా సరే మన నాటో గ్రూప్ మీద కానీ దాడి చేస్తే మనం అందరం కలిసి ఆ కంట్రీ మీద దాడి చేద్దామనే ఒక ఉద్దేశంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వీళ్ళు దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. అయితే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ ఉక్రెయిన్ అనేది కానీ నాటోలో కానీ జాయిన్ అయితే ఎప్పుడైనా సరే రష్యా కానీ ఉక్రెయిన్ టచ్ చేస్తే జాగ్రత్తగా గమనించండి, ఒకవేళ ఉక్రెయిన్ కానీ నాటోలో జాయిన్ అయితే అయింది అనుకోండి, ఒకవేళ ఉక్రెయిన్ కానీ రష్యా టచ్ చేయాలంటే ఫస్ట్ ఎవరిని ఎదుర్కోవాలండి, నాటోలో ఉన్న 30 దేశాలని ముందు ఇది ఎదుర్కోవాలండి. ఓకే, అంటే ఆ 30 దేశాలు కానీ ఈ దేశం మీద పడితే అసలు ప్రపంచ మ్యాప్లో రష్యా అనేది కనపడదండి. ఓకే, సో అందువల్ల వీళ్ళు ముందు జాగ్రత్తగానే ఇక్కడ ఉక్రెయిన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారండి, ఆ ప్రాంతం నాటోలో జాయిన్ అవ్వకుండా. ఓకే, సో ఇక్కడ ఇది 4th ఏప్రిల్ 1949 ఇది ఏర్పాటు అండి. ఓకేనా, సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే హెడ్ క్వార్టర్స్ అండి. ఓకే, బ్రసెల్స్లో ఉంది. కంట్రీ వచ్చేసి బెల్జియం అండి. ఓకేనా, సో ఈ ప్రధాన కార్యాలయమే కాకుండా వీళ్ళ యొక్క ఆ మిలిటరీకి సంబంధించిన ఆ మిత్ర దేశాలు ఏదైతే ఉందో వాళ్ళు ఏదైనా సరే దాని డిస్కషన్ కానీ అవన్నీ చేయాలంటే సో అది వేరే ప్లేస్ పెట్టుకున్నారండి దానికి, అది వచ్చేసి మిత్ర దేశాలండి. ఆ క్యాడర్ కానీ వాళ్ళంతా డిస్కస్ చేసుకోవాలన్నా కూడా అది వేరే ప్లేస్ ఉంటుందండి, అది మోన్స్ అండి, అది కూడా బెల్జియం. ఇక్కడ ఎక్కడైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఏ ఒక్క అంశాన్ని కూడా మనం వదులుకోకుండా చదువుకోవాలండి. ఓకే, సో నాటో 4th ఏప్రిల్ 1949 హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రసెల్స్, బెల్జియం. అదేవిధంగా ఈ హెడ్ క్వార్టర్లో కాకుండా దాని మిత్ర దేశాలు ఆ యొక్క క్యాడెటరింగ్ కానీ మొత్తం కూడా చూసుకోవాలనేది నెక్స్ట్ ఎక్కడ సమావేశం అవుతారంటే ఈ బెల్జియంలోనే మోన్స్ అనే ప్రాంతంలో వీళ్ళు సమావేశం అవటం జరుగుతుందండి. అయితే ఈ యొక్క నాటో ఏర్పడినప్పుడు మొత్తం ప్రారంభంలో స్టార్టింగ్లో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయా అంటే 12 దేశాలు ఉన్నాయండి. ఇది ఏర్పాటైనప్పుడు మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయండి? 12 దేశాలు. ప్రస్తుతము ఈ రోజుకి ఎన్ని ఉన్నాయా నాటోలో అంటే మొత్తం 30 దేశాలు ఉన్నాయండి. మొత్తం వచ్చేసి ప్రస్తుతము 30 దేశాలండి.
అయితే ఇక్కడ సార్ 30వ దేశం ఏదైనా అడుగుతారండి, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకొని. నాటోలో జాయిన్ అయిన చివరి దేశం ఏదైనా అడుగుతారండి. ఓకే, సో నార్త్ మెసడోనియా, ఓకే, ఉత్తర మెసడోనియా 27th March 2017లో ఇది జాయిన్ అవటం జరిగిందండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుంచుకోండి. ప్రస్తుతము ఎవరయ్యా అంటే లాస్ట్ 30వ దేశం జాయిన్ అయింది నార్త్ మెసడోనియా. అది ఎప్పుడు జాయిన్ అయింది అంటే 27 March 2017లో ఇది జాయిన్ అవటం జరిగిందండి. ఓకే, సో అసలు ఏమున్నాయి సార్ ఈ 30 దేశాలు? నార్త్ అట్లాంటిక్ అంటున్నారు. అసలు నార్త్ సైడ్ ఎన్ని ఉన్నాయి, యూరోప్లో ఎన్ని ఉన్నాయి, ఏ కంట్రీలు వీటిలో ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దామండి. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ అండి. ఇది రఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 30 దేశాల్లో ఇక్కడ మెయిన్గా మనకి నార్త్ అమెరికా నుంచి అండి, నార్త్ అమెరికా నుంచి ఒకటి కెనడా, రెండవది వచ్చేసి యుఎస్ అండి. ఓకే, సో యూరప్ నుంచి రిమైనింగ్ 28 దేశాలు ఉన్నాయండి. ఓకే, సో ఇక్కడేమో 2 దేశాలు, ఇక్కడ 28 అండి, మొత్తం 30. వీటి మీద కూడా మనకి బిట్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే, సో ఎలా అడుగుతారంటే దీంట్లో ఇప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దీంట్లో ఈ టర్కీ అనేది జాగ్రత్తగా గమనించండి. ఈ టర్కీ అనేది అటు యూరోప్గాను కన్సిడర్ చేయొచ్చు, అదేవిధంగా ఇటు తూర్పు దేశంగాను కూడా మనం కన్సిడర్ చేయొచ్చండి. ఎందుకంటే మనం ఇందాక మ్యాప్ ఎలా చెప్పామంటే ఇది ఇలా వస్తుందండి మ్యాప్. ఓకే, ఇవి మొత్తం కూడా వెస్ట్రన్ కంట్రీస్, ఇవి తూర్పు కంట్రీస్ అండి, తూర్పు దేశాలు. దీంట్లో ఈ టర్కీ అనేది జాగ్రత్తగా గమనించండి. టర్కీ అనేది మనం యూరోప్ కింద కన్సిడర్ చేయొచ్చు, అదేవిధంగా రష్యా కింద కూడా కన్సిడర్ చేయొచ్చు అండి. ఎగ్జాంపుల్లో బిట్ ఎలా అడుగుతాడంటే నాటోలో సభ్యత్వం ఉన్న టర్కీ దేశము, జాగ్రత్తగా గమనించండి, టర్కీ దేశం కదండి, నాటోలో సభ్యత్వం ఉన్న అటు యూరోపియన్లోను అదేవిధంగా ఇటు ఈస్ట్ కంట్రీస్లోను ఉన్న దేశం ఏదైనా అడుగుతారండి. దేశం ఏంటండి? టర్కీ. నాటో సభ్యత్వం ఉంది. ఓకేనా? సో దీంట్లో ఈ 30 దేశాల్లో జాగ్రత్తగా గమనించండి. టర్కీ అనేది అటు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది టర్కీ అనేది యూరోప్ కింద వస్తుంది, అదేవిధంగా అటు తూర్పు దేశాల కింద వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఒకవేళ ఇక్కడ ఏ దేశము, జాగ్రత్తగా గమనించండి, ఏ దేశము నాటో నుంచి తొలగించడానికి రెడీ అయ్యారని అడుగుతారండి. ఓకే, ఎందుకంటే టర్కీ కంట్రీ వచ్చేసి వీళ్ళకి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఎంతో కొంత నిధులు అనేది దానికి కేటాయించాలండి. ఓకే, ఓర్క నాటోలో జాయిన్ అయితే సరిపోదండి. ఓకే, సో ఈ టర్కీ అనేది సరైన ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల వాస్తవానికి టర్కీ అనే కంట్రీని నాటో నుంచి తొలగించాలని ట్రై చేశారు. బట్ కాకపోతే ప్రస్తుతానికి ఇది టర్కీని తొలగించలేదండి. ఓకేనా? రైట్. ఇకపోతే ఇక్కడ నల్ల సముద్రము, ఏదైతే నల్ల సముద్రం అని చెప్తున్నామో ఈ నల్ల సముద్రాన్ని ఆనుకొని, జాగ్రత్తగా గమనించు, నల్ల సముద్రాన్ని ఆనుకొని లేదా సరిహద్దు కలిగిన దేశాలు ఏవైనా అడుగుతారండి. ఓకే, సో జాగ్రత్తగా రాసుకోనండి. ఒకటి రష్యా. ఓకే, ఇప్పుడు చూడమ్మా, ఇదంతా రష్యా, ఈ బార్డర్ అంతా రష్యా. సో ఏది ఆనుకొని ఉంది? బ్లాక్ సీ, నల్ల సముద్రం. నెక్స్ట్ ఇది 2 జార్జియా. రెండోది వచ్చేసి జార్జియా, దేన్ని ఆనుకొని ఉంది? నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టర్కీ. మూడోది వచ్చేసి టర్కీ. ఓకే, సో నాలుగోది వచ్చేసి ఇక్కడ చూడమ్మా రొమేనియా. నాలుగోది వచ్చేసి రొమేనియా. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమున్నాయేమో ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్లాక్ సీన్ ఆనుకొని ఏముందమ్మా ఇక్కడ చూడండి అమ్మా, ఉక్రెయిన్. ఇదే బ్లాక్ సీన్ ఆనుకొని ఉంది. ఎన్ని వచ్చినాయి ఇప్పటికి? 1, 2, 3, రొమేనియా 4, ఉక్రెయిన్ 5. ఇక్కడ మనకి బల్గేరియా అని ఒకటి ఉంటుందండి. బల్గేరియా ఇక్కడ ఉంటుందండి. బల్గేరియా ఈ ప్రాంతంలో ఉంటుంది. మొత్తం ఏంటండి 6 దేశాలతోటి నల్ల సముద్రం ఉంటుంది. జాగ్రత్త రాసుకోనండి. 1 బల్గేరియా, ఎందుకంటే ఇక్కడ బిట్టు వచ్చే అవకాశం ఉందండి. 2 రొమానియా, 3 టర్కీ, 4 జార్జియా, 5 రష్యా,
ఆరవది వచ్చేసి ఉక్రెయిన్ అండి. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే నల్ల సముద్రాన్ని సరిహద్దు పంచుకుంటున్న దేశాలు ఏంటండి? 6: బల్గేరియా, రొమేనియా, టర్కీ, జార్జియా, రష్యా అండ్ ఉక్రెయిన్. అయితే దీంట్లో ఈ బల్గేరియా, అదేవిధంగా రొమేనియా, అదేవిధంగా టర్కీ, ఈ 3 కూడా నాటో సభ్యత్వం కలిగి ఉన్నాయండి ఆల్రెడీ. జాగ్రత్తగా గమనించాలి. ఈ 3 కంట్రీస్ ఏమున్నాయో ఇక్కడ నార్త్ అట్లాంటిక్ సైడ్ కదండి. ఇక్కడ చూడండి, రొమేనియా అటు ఉక్రెయిన్తోనూ సరిహద్దును పంచుకుంటుంది, అదేవిధంగా నల్ల సముద్రంతో సరిహద్దుని పంచుకోవడం జరుగుతుందండి. ఓకే, సో బల్గేరియా, రొమేనియా, టర్కీ ఈ 3 నాటో సభ్యత్వం ఉన్నాయండి. సో సభ్యత్వం లేని ఏంటంటే ఇక్కడ మనకి ఒకటి జార్జియా, రెండోది రష్యా, మూడోది వచ్చేసి ఉక్రెయిన్ అండి. ఈ 3టికి సభ్యత్వం అనేది లేదు. ఓకేనా? సో ఈ ఉక్రెయిన్ ఇప్పుడు ఏమని అడుగుతుంది? మమ్మల్ని నాటోలో జాయిన్ చేసుకోండి అని వీళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. నాటో కూడా ఉక్రెయిన్ని జాయిన్ చేసుకోవడానికి రెడీగా ఉందండి. ఓకే, అయితే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నల్ల సముద్రం సరిహద్దును పంచుకున్న క్రింది వాళ్ళు దేశాలు ఏవి? ఈ ఆరు గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా ఉక్రెయిన్తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు ఏవి? ఇక్కడ మనం చెప్పిన 7 దేశాలని గుర్తుపెట్టుకొని ఉండాలండి. ఓకేనా? సో ఇకపోతే ప్రస్తుతము ఈ 6 నీట్గా రాసుకోనండి. ప్రస్తుతము ఈ యొక్క నాటోకి సెక్రటరీ జనరల్ ఎవరైనా అడుగుతారండి. నాటో సెక్రటరీ జనరల్, నాటో సెక్రటరీ జనరల్. మీరు మధ్యాహ్నం నుంచి కానీ టీవీ చూస్తూ ఉంటే మీకు క్లియర్గా అతని పేరు రెగ్యులర్గా కనపడుతూనే ఉంటాడండి. ఈ వారం అంతా కూడా స్టోలెన్బర్గ్, చాలా ఇంపార్టెంట్ అండి, స్టోలెన్బర్గ్. ఓకే, సో 2022 సెప్టెంబర్ దాకా ఇతను పదవిలో ఉండటం జరుగుతుందండి. అదేవిధంగా ఈ నాటోకి మిలిటరీ చీఫ్ ఉంటాడండి, మిలిటరీ చీఫ్ అండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ పేరు అండి, గుర్తుంచుకోండి. ఇతని పేరు రాబ్, RABBAUER అండి. ఓకే, ఇతను నెదర్లాండ్కి సంబంధించిన వ్యక్తి అండి. ఇతను ఎక్కడికి సంబంధించిన వ్యక్తి అండి? నెదర్లాండ్కి సంబంధించిన వ్యక్తి. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక్కసారిగా మీరు అబ్జర్వ్ చేస్తే నాటోకి ప్రస్తుతం ఉన్న సెక్రటరీ జనరల్ ఎవరైనా అడుగుతారండి? స్టోలెన్బర్గ్. నాటోకి మిలిటరీ చీఫ్ ఎవరైనా అడుగుతారండి? అతను వచ్చేసి ర్యాబ్ బారో. ఓకే, సో నెదర్లాండ్కి సంబంధించిన వ్యక్తి. ఓకే, సో ఇంకా దాటుకొని వాడు ఇంకా ట్విస్ట్ చేసి ఈ యొక్క అంశం మీద బిట్ కానీ ఫామ్ చేయాలంటే, సో ప్రస్తుతము 2021లో కానీ లేదా 2022లో లేదా 2023లో ఈ యొక్క నాటోకి సంబంధించిన సమావేశాలు ఏ దేశంలో నిర్వహిస్తున్నారు అని అడగడం జరుగుతుందండి. ఓకే, సో ఆ 3 కంట్రీస్ కూడా తెలిసేసుకుంటే మీకు ఈజీగా టాపిక్ను క్లోజ్ చేయొచ్చండి. ఓకే, సో బేసిక్గా 2016 వరకు కూడా జాగ్రత్తగా గమనించండమ్మా. 2016 వరకు కూడా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఈ యొక్క నాటో సమావేశాలు జరుగుతాయండి, ప్రతి 2 సంవత్సరాలకి. ఓకే, సో 2017 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నాటో సభలు అనేది జరగటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు మెయిన్గా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే 2021లో మనకి బెల్జియంలో జరిగిందండి సమావేశం. ఓకేనా, నెక్స్ట్ 2022లో స్పెయిన్లో జరుగుతుందండి. ఓకే, సో ఇంకా జరగలేదండి. సో జూన్ జూలైలోనే ఉంటుందండి అది. సో 2022లో స్పెయిన్లో జరుగుతుంది. అదేవిధంగా 2023లో లిథువేనియా. ఓకే, సో ఈ 3 కూడా మీరు గుర్తుపెట్టుకొని ఉండాలండి. ఓకే, ఈ 3 కూడా గుర్తుపెట్టుకొని ఉండాలి. బెల్జియం 2021, 2022 స్పెయిన్, 2023 లిథువేనియాలో జరగడం జరుగుతుందండి. ఏంటి అండి ఇవి? సమావేశాలు. ఓకే, సో నాటోకి సంబంధించి 2022 సమావేశం ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఆప్షన్ ఏ ఒక 4 ఇస్తాడండి, వాటిలో ఏముంటుందండి? స్పెయిన్. లేదా 2023లో నాటోకి సంబంధించిన సమావేశము ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఆప్షన్ ABCD, దాంట్లో లిథువేనియా. ఇవన్నీ చూసుకుంటా మనము నాటోలో ఇంతకు మించి బయటకు పోయే అవకాశం అయితే ఉండదండి. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అన్ని కవర్ చేయడం జరిగింది. ఇంకా వాడు డెప్త్గా కానీ వెళ్తే ఇక్కడ ఈ నాటోలో ఉన్న దేశాలలో ఉన్న 30 దేశాలలో సాధారణ సైనిక దళం లేని దేశం ఏదైనా అడుగుతారండి. అలా కూడా అడగచ్చు, గుర్తుంచుకోండి. నాటోలో ఉన్న 30 దేశాలలో సాధారణంగా సైనిక వ్యవస్థ లేని దేశం ఏదైనా అడుగుతారండి, అది ఐస్లాండ్ అండి. ఓకే,
అంటే అస్సలు సైనికులే లేరని కాదండి. సో అంత అంత సైనిక పరంగా అంత డెవలప్ అవ్వలేదండి ఐలాండ్ అనేది. సో జాగ్రత్తగా గుర్తుంచుకోనండి. బిట్ ఎలా అడుగుతుంటే నాటో సభ్య దేశాలలో సైనిక దళం లేని దేశం ఏదైనా అడుగుతారండి, ఐలాండ్. ఓకే, సో అదేవిధంగా మనం ఇక్కడ ఫ్రాన్స్ ఏదైతే చెప్పామో ఈ ఫ్రాన్స్ కూడా నాటోలో ఒకసారి బయటికి వెళ్ళి మళ్ళీ అది జాయిన్ అవ్వడం జరిగిందండి. 1966లో నాటో నుంచి రష్యా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. రష్యా కదండి, ఫ్రాన్స్ 1966లో నాటో కూటమి నుంచి బయటికి వెళ్ళింది. మళ్ళీ 2009లో నాటో కూటమిలో ఫ్రాన్స్ అనేది జాయిన్ అవ్వడం జరిగిందండి. ఓకే, సో ఇది పూర్తిగా మనకి రష్యాకి అదేవిధంగా ఉక్రెయిన్ మధ్య ఉన్న వివాదం అండి. ఓకేనా, సో మ్యాక్సిమం బిట్గాను ఫామ్ అయితే నల్ల సముద్రం చుట్టుపక్కల ఉన్న దేశాలు, అదేవిధంగా ఉక్రెయిన్ ఉన్న చుట్టుపక్కల దేశాలు. ఇక రష్యాకి సంబంధించిన ఆ యొక్క అధ్యక్షుడి నేము, అదేవిధంగా ఉక్రెయిన్కి సంబంధించిన అధ్యక్షుడి నేము. ఓకే, సో వీటి మీద మీరు క్లారిటీగా ఉండండి. దీని మీద కానీ బిట్ వస్తే బయటకు వెళ్ళే అవకాశమే ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ.